నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వైకాపాది రద్దుల ప్రభుత్వమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పేదలు పండుగ చేసుకునే పరిస్థితి కూడా లేదని, అన్ని రకాల ధరలు పెంచేసి ప్రజల నడ్డి విరుస్తోందని విజయనగరం జిల్లా బొబ్బిల్లో జరిగిన రా కదలిరా సభలో మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం భూ రక్షణ పేరుతో భూ భక్షణ పథకం తెచ్చిందన్న చంద్రబాబు ప్రజల భూమి పట్టాపై జగన్ ఫోటో వేసుకున్నారని విమర్శించారు. ప్రజల్ని బానిసలుగా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల భూములకు రక్షణ లేని చట్టాన్ని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రకటించారు. విపరీతమైన అప్పులు చేసి అన్ని రంగాలను రివర్స్ గేర్లో పెట్టిన జగన్ అప్పుల అప్పారావంటూ విమర్శలు గుప్పించారు. భోగాపురం విమానాశ్రయం నేటికి పూర్తి చేయని పరిస్థితి నెలకొందన్న ఆయన ఓడిపోతారనే భయంతో ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అగ్ర కులాల వారిని బదిలీ చేసే ధైర్యం మాత్రం జగన్ కు లేదని విమర్శించారు. ఎమ్మెల్యేల్ని బదిలీ చేసే పరిస్థితి వచ్చిందంటే తమదే విజయమని పేర్కొన్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాలు గెలవాలన్న ఆయన రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటుందని చెప్పారు. నూతన సంవత్సరం రాష్ట్ర స్వర్ణయుగానికి సంకల్పం తీసుకున్నానని తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఒకేసారి 3 కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. మద్యం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఉచిత ఇసుక కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఆదేశాలు జారీ చేశారు. ఐఆర్ఆర్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఇప్పటికే వాదనలు ముగియగా హైకోర్టు ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ముందస్తు బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కూడా మంజూరు చేసింది. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ పిటిషనర్లను సిఐడి విచారించాలని భావిస్తే 48 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి బొమ్మ నవరత్నాల స్కీంలు ముద్రించడంపై బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. కమ్యూనిటీ, నేటివిటీ, బర్త్ సర్టిఫికెట్లపై సీఎం ఫోటో, నవరత్నాలు ముద్రించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఏపీ ప్రభుత్వ చర్య 1993 సర్టిఫికెట్ యాక్ట్, 1997 సర్టిఫికెట్ రూల్స్ కు వ్యతిరేకమని తెలిపారు. ప్రభుత్వ ధ్రువపత్రాలపై జాతీయ చిహ్నం మినహా ఇతర గుర్తులు ఉండరాదని వివరించారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా వ్యవహరించలేదన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకే ఏపీలోని వైకాపా సర్కార్ ఇలా వ్యవహరిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. సీఎం ఫోటో ముద్రణను ఆపాలని పిటిషనర్ కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి లాటరీ పేరిట మంత్రి అంబటి రాంబాబు అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ నెల నుంచి పెన్షన్ 3,000 రూపాయలకు పెరగ్గా అందులో నుంచి సంక్రాంతి సంబరాల లక్కీ డిప్ టికెట్ పేరిట ఒక్కొక్కరి నుంచి 100 రూపాయల చొప్పున దండుకుంటున్నారు. లక్కీ డిప్ టికెట్లు వద్దని పూర్తి నగదు ఇవ్వాలని కొందరు పెన్షనర్లు అడిగితే పింఛన్లు 3,000కు పెరిగాయి కదా, 100 రూపాయలు ఇవ్వలేరా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ నెలలో 40,615 పెన్షన్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరి నుంచి 100 చొప్పున తీసుకుంటే 40,61,000 వరకు వసూలవుతాయి. ఆ సొమ్మునే లాటరీ, లక్కీ డిప్ విజేతలకు బహుమతులుగా అందించేందుకు మంత్రి అంబటి ప్రణాళిక వేశారు. జనం సొమ్ముతోనే లక్కీ డిప్ విజేతలకు బహుమతులు అందించి క్రెడిట్ కొట్టేసేలా అంబటి ప్రణాళిక వేయటం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ నూతన కమిషనర్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు గత కమిషన్ చైర్మన్, సభ్యులు చేసిన రాజీనామాలను గవర్నర్ ఇవాళ ఆమోదించారు. తెలంగాణలో గ్రూప్ 1 సహా ఇతర ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడిన వెంటనే టీఎస్పీఎస్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. లక్షల మంది నిరుద్యోగుల జీవితాల విషయంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆయన్ని తొలగించడం సహా బోర్డును ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల మధ్య తెలంగాణలో ప్రభుత్వం మారగా చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. 3 సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు అందిన వెంటనే గవర్నర్ ప్రభుత్వ వివరణ కోరగా వారి రాజీనామాలు ఆమోదించాలని సర్కార్ సమాధానమిచ్చింది. అనంతరం పక్షం రోజులు న్యాయ సలహాలు, సూచనలను తీసుకున్న గవర్నర్ ఇవాళ రాజీనామాలను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసిన గవర్నర్ గతంలో జరిగిన వ్యవహారాలు, పేపర్ లీకేజీ లాంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. దోషుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా ప్రాజెక్టు కార్యాలయాల్లో విలువైన పత్రాలను, రికార్డుల్ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా సోదాలు చేసిన అధికారులు కన్నెపల్లి, మేడిగడ్డ కార్యాలయాల్లో రికార్డుల్ని, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు.
వాటిని డివిజన్ కార్యాలయానికి తరలించారు. మేడిగడ్డ అతిథి గృహంలోనే గత రాత్రి బస చేసిన విజిలెన్స్ అధికారులు ఉదయం మహదేవ్పూర్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోదాలు ప్రారంభించారు. మొత్తం 10 మంది ఈ తనిఖీల్లో పాల్గొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదిక, పంప్ హౌస్ గోడ కూలేందుకు దారితీసిన పరిస్థితులు, పునరుద్ధరణ పనులు, చెల్లింపు, వరద నీటి విడుదలకు సంబంధించిన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై నెల రోజుల్లోనే ప్రజా వ్యతిరేకత మొదలైందని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటున్నారని, అలా చేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో అసంతృప్తి నెలకొంటోందని చెప్పిన కేటీఆర్ ఆ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇవ్వాలనుకున్నప్పటికీ గవర్నర్ ప్రసంగం, శ్వేతపత్రాలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం మొదలుపెట్టారని ఆక్షేపించారు. అందుకే కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలతోనే ప్రజల్లో ఎండగట్టాలని వరంగల్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో కేటీఆర్ వివరించారు. ప్రజలకు మంచి చేసే అనేక సంక్షేమ పథకాలను రాజకీయ అక్కస్తో కాంగ్రెస్ సర్కార్ రద్దు చేస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు. ఉద్యమాల గడ్డ వరంగల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకులే ఓడిపోయారన్న కేటీఆర్ సన్నాహక సమావేశాల్లో పార్టీ బలోపేతానికి సూచనలు వస్తున్నాయని తెలిపారు. క్రితం 2 సార్లు వరంగల్ ఎంపీ సీట్ను భారాసనే గెలిచిందన్న కేటీఆర్ ఈసారి కూడా అక్కడ గులాబీ జెండా ఎగరాలని సూచించారు. హైదరాబాద్ నాంపల్లి స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి వచ్చిన చార్మినార్ ఎక్స్ప్రెస్ 5వ ప్లాట్ఫామ్ వద్ద డెడ్ అండ్ గోడను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా కుదుపునకు గురై రైల్లోని S2, S3, S6 బోగీలు పట్టాలు తెప్పాయి. 3 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నాంపల్లి స్టేషన్లో దిగేందుకు ప్రయాణికులు సిద్ధమైన వేళ జరిగిన ఈ ప్రమాదంలో 6గురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని రైల్వే అధికారులు లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. ఘటనకు కారణాలపై అధికారులతో మాట్లాడిన ఆయన అధికార యంత్రాంగం సహాయక చర్యలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే పలు MMTSలను రద్దు చేసింది. మణిపూర్ నుంచి ఈ నెల 14న కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రారంభించే భారత్ జోడో న్యాయ యాత్రపై రాజకీయ వివాదం మొదలైంది. ఇంఫాల్ ప్యాలెస్ మైదానం నుంచి యాత్ర ప్రారంభించేందుకు మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అయినా మణిపూర్ నుంచే యాత్ర ప్రారంభం అవుతుందన్న AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మరో వేదిక నుంచి అనుమతి కోరినట్లు చెప్పారు. ఢిల్లీలోని AICC కార్యాలయంలో రాహుల్ యాత్రకు సంబంధించిన వెబ్సైట్ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ ప్రారంభించారు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు 6713 కిలోమీటర్లు బస్సు, కాలినడకన రాహుల్ యాత్ర సాగనుంది. 4 ఏళ్ల కుమారుడిని కిరాతకంగా చంపిన సాఫ్ట్వేర్ సంస్థ CEO సుచనా సేట్ కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. పక్కా ప్రణాళికతోనే ఆమె తన కుమారుడిని హత్య చేశారు అనటానికి ఆధారాలు లభించాయన్న పోలీసులు తలదిండు లేదా టవల్తో బాలుడి గొంతు నులిమి చంపినట్లు తెలిపారు. చిన్నారిని పోస్టుమార్టం చేసిన సమయానికి 36 గంటల ముందే చంపినట్టు చెప్పారు. ఆమె భర్త వెంకటరత్నం తన కుమారుడితో గడిపేందుకు కోర్టు అనుమతించడమే ఈ హత్యకు దారితీసిందని గోవా పోలీసులు తెలిపారు. 2022లో దంపతుల విడాకుల ప్రక్రియ ప్రారంభం కాగా కుమారుడు ఎవరి దగ్గర ఉండాలి అనే అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో భర్త ప్రతి ఆదివారం కుమారుడితో ఉండేందుకు కోర్టు అనుమతించడం సుచనా సేట్ను నిరాశకు గురి చేసింది. అందుకే బాలుడిని చంపాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసులో సుచనాను మరింత విచారించేందుకు ఆమెను గోవా కోర్టు 6 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. అటు పోస్టుమార్టం తర్వాత బాలుడి మృతదేహాన్ని అతడి తండ్రికి అప్పగించారు. 16,000 అడుగుల ఎత్తులో అలాస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం డోరుడిన ఘటనకు బాధ్యత తమదేనని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ CEO డేవ్ చల్హౌన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి టేకాఫ్ అయిన అలాస్కాకు చెందిన బోయింగ్ విమానం డోర్ కాసేపటికే ఊడిపోయింది. ఈ ఘటనతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులోని 171 మంది ప్రయాణికులు భయభ్రాంతులకు గురవగా ఈ ఘటనపై బోయింగ్ CEO డేవ్ చల్హౌన్ సేఫ్టీ మీటింగ్ నిర్వహించారు. తప్పు అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.